ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల, ఊగుచూనున్నాడు ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించనే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల, ఊగుచూనున్నాడు ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించనే ఉయ్యాల, పరుపుగా వించనే ఉయ్యాల. అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించనే ఉయ్యాల. రెయ్యి పవలు 2 స్తంభములు గావించి బయలు దూలము చేసి ఉయ్యాల, బయలు దూలము చేసి ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు. పరమశివుడు 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి దేహం అనేటువంటి యొక్క శరీర ఉయ్యాలలో శయనించి చక్కగా 4వ స్థానమగు కూటస్థ స్థలమునందు మరి సర్వేశ్వరుడు శయనించి ఉన్న విధానముగా బ్రహ్మంగారు భావన చేస్తూ తత్వజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నటువంటిది. ఇలాగా ఉన్నటువంటి స్వామివారికి అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించనే ఉయ్యాల. కనుక అండపిండ బ్రహ్మాండములు అనేటువంటి విధానముగా అండపిండ బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు. మన ఈ దేహం అనబడేటువంటి దాంట్లో నిన్న మనం చెప్పుకుంటూ పాదముల నుంచి నాభి దాకా ఉన్నటువంటి ఒక భాగాన్ని అండాండమనియు, నాభి నుంచి కంఠం దాకా ఉన్న భాగాన్ని పిండాండమనియు, కంఠం నుండి పై భాగం అంతయు కూడా బ్రహ్మాండము, అండ పిండ బ్రహ్మాండములుగా ఈ 3 భాగాలు చెబుతూ ఉంటారు. ఈ 3 భాగాలలో కూడా అండాండము పిండాండము బ్రహ్మాండములలో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు పరమశివుడు చెప్పేటువంటి విధానము. పాదముల నుండి నాభి దాకా ఉన్నటువంటి భాగం బ్రహ్మస్థలము, నాభి నుంచి కంఠం దాకా ఉన్న భాగం విష్ణు స్థలము, కంఠం నుండి పై భాగం అంతయు కూడా పరమశివతత్వముగా చెప్తారు. బ్రహ్మ సృష్టికర్త గనుక సృష్టి వ్యవహారం అంతయు కూడా నాభి యొక్క దిగువ భాగమునందే ఉన్నటువంటి విధానము. ఈ లోకంలో సకల జీవులు ఉత్పన్నం కావటానికై హేతువుగా ఉన్నటువంటిదిగా మరి ఆ భాగాన్ని అండాండ భాగము బ్రహ్మదేవుల వారి యొక్క స్థలము. అక్కడి నుంచి సృష్టి వ్యవహారం అంతయు కూడా లోకంలో జీవులన్నీ కూడా ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి. అందుది బ్రహ్మస్థలము అన్నారు. నాభి నుండి కంఠం దాకా ఉన్నటువంటి యొక్క భాగాన్ని విష్ణువు అని చెప్పని అన్నారు. విష్ణుదేవుల వారు పోషణకర్త, సృష్టికర్త బ్రహ్మ అయితే పోషణకర్త, పోషించేది శ్రీమన్నారాయణుడు. అందువల్ల అమ్మవారిని పక్కన పెట్టుకున్నాడు శ్రీమన్నారాయణుడు కూడా. లక్ష్మీ అమ్మవారు ఆమె ఉంటేనే పోషణ విధానం ఉండే అవకాశం ఉంటుంది. సమస్త విశ్వాన్ని పోషించాలని చెప్పనంటే ధనం ఉండాలి, లక్ష్మి ఉండాలి. అందువల్ల లక్ష్మీ అమ్మవారిని శ్రీమన్నారాయణుడు తన చెంతనే పెట్టుకున్నాడు. సమస్త జీవుల్ని కూడా ఆయన పోషించేటువంటి విధానము పోషణకర్త శ్రీమన్నారాయణుడు. అందుచేత నాభి నుంచి కంఠం దాకా ఉన్నటువంటి భాగాన్ని విష్ణువుగా చెప్పుకొస్తారు. ఎందుకంటే శరీరము మరి జీవించడానికి యోగ్యమై ఉన్నటువంటి యొక్క భాగాలన్నీ కూడా కంఠం నుండి నాభి దాకా ఉన్నటువంటి వాటి నుంచే మరి ఈ దేహం అనేటువంటి జీవన విధానం కొనసాగుతుంది. ఇదంతా కర్మాగారము అని చెప్పని అంటారు. కంఠం యొక్క పైభాగం అంతయు కూడా జ్ఞాన సంబంధమైన జ్ఞానాగారం.
జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశము. కంఠం యొక్క పైభాగమంతయు కూడా, కంఠం యొక్క దిగువ భాగమంతా కర్మాగారం. ఇక్కడే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆహారం పడేశాము అంటే పచనం అయింది అంటే అనేక రసాయనాలుగా పరిణమిస్తూ ఉన్నాయి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఏమన్నా కానీ కాక ఆహార పదార్థాలు ఎన్ని పోసినా కానీ మొత్తం జీర్ణమవుతున్నాయి. జీర్ణమైన తర్వాత రసాలుగా మారుతూ ఉన్నాయి. ఈ శరీరానికి ఎలాంటి యొక్క రసాయనాలు కావాలో అన్నీ కూడా అక్కడ సర్వేశ్వరుడు మరి పోషణ విధానముగా చేస్తూ శరీరాన్ని బతికించే విధానముగా మరి లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా మీకు చూస్తే కంఠం యొక్క దిగువ భాగంలోనే జరుగుతున్నటువంటి వర్క్. అక్కడే పిండం కూడా తయారవుతుంది. ఈ లోకంలోకి రావటానికి ముందుగా 9 మాసాల కాలం ఆ గర్భమునందు ఆ శిశువు తన సమస్త అవయవ సముదాయం అంతయు కూడా సంపూర్తి చేసుకుని ఈ విశ్వంలోకి వాడు వస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి అందువల్ల పిండం ఆహారం పడేయాలన్నా, పిండ ఉత్పత్తి, జీవుల యొక్క ఉత్పత్తి, దేహ ఉత్పత్తి జరగాలన్నా అక్కడే సమస్త అవయవాలు అన్నీ కూడా ఉండి శరీరాన్ని బతికించడానికి యోగ్యమై ఉన్నటువంటివన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ పని చేసేటువంటి వాటిలో ఏ ఒక్కటి మానుకున్నా కానీ దేహం ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదు. లివర్లు ఫెయిల్ అయిపోయినాయి అంటారు, కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని చెప్పి అంటూ ఉంటారు, హార్ట్ అటాకులు వచ్చినాయని చెప్పని అంటారు. ఏ ఒక్కటి కనుక పనిచేయకపోయినా దేహం జీవనానికి దూరం అవుతుంది. అట్లాగా శరీరాన్ని పోషించే విధానముగా సర్వేశ్వరుడు మరి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఇది యొక్క అంశాన్ని పోషణాగారముగా చేసుకుని సమస్త జీవుల్ని పోషిస్తూ ఉన్నటువంటి విధానము అన్నారు. ఇక కంఠం యొక్క పైభాగం అంతయు కూడా పరమశివతత్వముగా చెబుతారు. శివాలయాలలో శివలింగం ఉంటుంది. అదే ప్రకారం మన యొక్క దేహం అనేటువంటి కింద భాగం అంతా పానుమట్టంగా చెప్పినట్లయితే పైన ఉన్నటువంటి యొక్క శిరస్సు శివలింగముగా తాత్విక విధానాలలో చెప్పేటువంటి అంశము. శివలింగం మీద పంచ పడగలు ఉన్నట్లుగా ఈ యొక్క మరి ఈ శిరస్సు ఏందే పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ పంచ పడగలగా చెప్పేటువంటిది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి శివతత్వము శివ మంగళకర అని చెప్పని అంటారు. ఇది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి భాగం. కంఠం యొక్క దిగువ భాగం అంతయు కూడా కర్మ సంబంధమై ఉన్న భాగం. ఇది జ్ఞాన సంబంధం, తెలుసుకోవటం అనేటువంటిది ఇక్కడే ఉన్నది. అనగా చూసి తెలుసుకోవటం, విని తెలుసుకోవటం, మాట్లాడి తెలియజేయటం, రసాలను తెలుసుకోవటం, శబ్దాలు తెలుసుకోవటం, గంధములు తెలుసుకోవటం. ఈ విశ్వంలో ఉన్నటువంటి 5 పంచభూతాత్మికమై ఉన్నటువంటి జగత్తులో 5 విషయాలే ఉన్నాయి. 6వ విషయం లేదు. నువ్వు ఎక్కడికన్నా పో, ఏ దేశానికన్నా పో, ఈ భూగడ్డ మీద ఉన్నటువంటి 200 దేశాలు ఉన్నాయని చెప్పని అంటారు. నువ్వు ఏ దేశానికి పోయినా నీకు అందేటువంటి మొత్తం 5 విషయాలు మాత్రమే. అందరికీ ఉన్నటువంటివి 5 ఇంద్రియాలు మాత్రమే. ఇండియా వాళ్ళకు మాత్రమే చెప్పి అనుకోమాకండి. ఈ భూమి మీద ఎక్కడ ఏ దీవులలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ అందరికీ కూడా ఉండేటువంటివి 5 ఇంద్రియాలే ఉంటాయి. 5 విషయాలే గ్రహించే విధానం ఉంటుంది. అందువల్ల పంచభూతములు కాబట్టి 5 ఉంటాయి. కనుక ఈ ప్రకారంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మికమై ఉన్నటువంటి యొక్క విషయములను తెలుసుకోవడం అనేటువంటిది, జ్ఞానం పొందడం అనేటువంటిది ఈ బ్రహ్మాండమునందు ఇది జ్ఞానాగారము. జ్ఞాన సంబంధం తెలుసుకునే విధానం ఇక్కడ ఉందన్నమాట. కంఠం యొక్క దిగువ భాగంలో పనిచేసే విధానం, అది కర్మ సంబంధం అయి ఉండి పనిచేసే విధానము కంఠం యొక్క దిగువ భాగములో ఉంటుంది. ఎంతో శ్రమిస్తారు, కష్టపడతారు, నానా రకాలైనటువంటి పదార్థాలు తయారు చేస్తారు. రుచికరంగా ఎంతో గుమగుమలాడుతూ ఉన్నటువంటి పదార్థాలు సిద్ధం చేస్తారు, ఎంతో శ్రమిస్తారు. అలాగా మరి ఉన్నటువంటి పదార్థాలను కాస్త నోట్లో పెట్టి సపడిస్తాడు. ఆ రుచి అంతయు కూడా ఆస్వాదిస్తాడు. రుచికరంగా చేసేటువంటి వాళ్ళ యొక్క విలువ, వాళ్ళ గుర్తింపు నాలుక యొక్క అగ్రభాగం ఉన్నంత వరకే. నాలుక యొక్క అగ్రభాగం నుంచి వీడి ఇక లోపలికి ప్రవేశించిందా అని చెప్పనంటే అగాధంలో పడిపోవటమే.
ఎన్ని రకాలైన పదార్థాలున్నా, ఎన్ని రుచికరమైన పదార్థాలున్నా, ఈ మొత్తం వాటి యొక్క విలువ, వాటి యొక్క గుర్తింపు నాలుక అగ్రభాగం ఉన్నంతసేపే. అవి కాస్త పొలానికి పోయాయి అంటే కర్మాగారంలో పడతాయక. కర్మాగారంలో పడి మొత్తం పచనమై చక్కెరగా మారి, తర్వాత రక్తముగా పరిణమించి, ఆ తర్వాత వాత పిత్త శ్లేష్మాలుగా తయారై నానా రకాలైన రసాలన్నీ కూడా పరిణామాల్లో ఏర్పడేటువంటి విధానాలు అయితే, అందువల్ల మొత్తం కర్మాగారం, కంఠం దిగు భాగం అంతా కూడా కర్మ సంబంధము, రజోగుణం. ఈ కంఠం యొక్క పైభాగం అంతా కూడా సాత్వికం. కనుక సాత్వికం అంటే తెలుసుకోవటము అని అర్థం. బ్రహ్మ విద్యను మాట్లాడాలి అన్నా, బ్రహ్మ విద్యను వినాలి అన్నా, బ్రహ్మమును గురించి శోధించాలన్నా అంతా ఇక్కడే. ఆపో స్థలము, ఆకాశ స్థలము, జ్ఞాన స్థలము అని. కనుక తత్వబోధకులు శ్రవణము, పఠనము రెండు అన్నమాట. శ్రవణం చేయటం, పఠనం చేయటం రెండు అయిన తర్వాత హంస యొక్క ఆశ్రయంలో ఉండి బ్రహ్మమును శోధించటము. ఈ ప్రకారంగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి చక్కగా ఇక్కడే బ్రహ్మాండమునందే ఆ బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటూ ఉన్నారు యోగులుగా ఉన్నటువంటి వారు. కాబట్టి ప్రకారముగా కంఠం యొక్క పైభాగాన్ని శివస్థలము, శివ మంగళకర అని చెప్పని అంటారు. అట్లనే ఈయన లయకర్తగా చెప్పేటువంటి అంశము. బ్రహ్మ సృష్టికర్త, నాభి యొక్క దిగువ భాగము, విష్ణువు పోషణకర్త, కంఠం యొక్క దిగువ భాగము. మహాదేవుడు లయకర్త, కంఠం యొక్క పైభాగము. రోజుకు 21,600 శ్వాసల గమనం జరుగుతూ ఉన్నది. ఈ 600 శ్వాసల గమనం, 21,600 శ్వాసల గమనం కారణంగా మన యొక్క ఆయువు అంతా కూడా తరిగిపోతూ ఉన్నది, కారిపోతూ ఉన్నది, చిల్లిబడ్డ కొండలా కారిపోతూ ఉన్నది. మరి ఈ ప్రకారంగా లయకర్త, పరమశివుడు లయకర్తగా ఉన్నటువంటి విధానము పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జన. అసత్తు సత్తుగా ఉన్నా, అసత్తుగా ఉన్నా. అమృతం చైవ మృత్యుశ్చ, అమృత స్వరూపుణ్ణై ఉన్నాను. మృత్యు, మరణమును పొందించే మరణ దేవుణ్ణై ఉన్నాను అంటాడు. అనగా ఈ యొక్క శ్వాస అనబడేటువంటిది ఎంతెంత గమనం కలిగి ఉంటుందో అంతంత ఆయువు కారిపోతూ ఉన్నది. దీనిని మృత్యు అన్నారు. అమృతం శైవ మృత్యుశ్చ, మృత్యువు. అందువల్ల అందరూ కూడా మృత్యువు యొక్క ద్వారములో, మృత్యు గుహలో ప్రవేశించే విధానముగా పోతూ ఉన్నారు. అమృతం అన్నారు మరొక మాటల్లో. ఈ శ్వాసయే అమృతం, ఈ శ్వాసయే కాలము, ఈ శ్వాసయే బ్రహ్మము, ఈ శ్వాసయే మృత్యువు. అందువల్ల ఈ శ్వాసను నివృత్తి మార్గంగా ప్రయాణం చేయించి ఎవరైతే బ్రహ్మములో చేరిపోతూ ఉన్నారో వారు అమృత స్వరూపులు, మృత్యుంజయులు అవుతారు. వాయుభక్ష సదాసుఖి అని ఉత్తరగీత చెబుతున్నమాట. యోగామృతరసం భేత్వా వాయుభక్ష సదాసుఖి యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృత్. సమాధి, యోగ సమాధిని పొందినటువంటి వారికి మృత్యునాశకృత్, వాళ్ళకి మరణం లేదు, మృత్యువు లేదేక. శ్వాస అనేది బ్రహ్మలో లీనమైపోయింది కాబట్టి ఇక వాళ్ళకి మృత్యువు లేదు అన్నారు. అందుచేత ఈ యొక్క శ్వాసయే మృత్యువు, శ్వాసయే అమృతము. ప్రవృత్తి మార్గం వైపు పోయినంత కాలం ఇది మృత్యువుగా ఉంటుంది. ఆయువుని తరిగింపజేస్తూ మృత్యువుగా ఉంటుంది. ఆ శ్వాసయే నివృత్తి మార్గములో అంతర్ముఖంగా ప్రయాణం చేసినట్లయితే అది అమృతమయమవుతుంది. కాబట్టి ప్రకారముగా లౌకికమై ఉన్నటువంటి యొక్క విషయములలో సంచారం చేసేటువంటి వారికి ఆయువు క్షీణింపబడుతుంది. కాబట్టి వాళ్ళు మృత్యువు యొక్క ద్వారంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మహాత్ములైనట్లయితే వారు ఈ పంచేంద్రియాలను జడబడి హంస యొక్క ఆశ్రయంలో ఉండటం కారణముగా అంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు అమృత ప్రాప్తిని, బ్రహ్మ ప్రాప్తిని పొందటం జరుగుతుంది. గమనించాల్సిన అంశము ఇది. లోకంలో మహాత్ములుగా పిలువబడేటువంటి వాళ్ళందరూ కూడా అమృత స్వరూపులు అయ్యారు అని చెప్పనంటే
ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారానే వాళ్ళు కాగలిగారు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవర విశ్వదాభిరామ వినురవేమ. ముక్కులోన గాలి ముక్తికి త్రోవర అన్నాడు వేమన సూక్ష్మంగా. కాబట్టి ఇది హంస అన్నారు, సోహము అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు. ఈ ప్రకారంగా వారు ఈ శ్వాసను సోహముగా పరిణమింపజేసుకుని సహా ప్లస్ అహం, సహా బ్రహ్మము, అహం నేను, అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి వాళ్ళు ఎదగలుగుతూ ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది కేవలం వాచారూపకంగా చెప్పుకునేది కాదు. చాలామంది అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అనుకోవడం కాదు, అవ్వాలి. అహం బ్రహ్మాస్మి స్థితి అవ్వాలి. అది యోగ సమాధి అని చెప్పని అన్నారు. యోగ సమాధి 4వ ఒక అనుభవము. జాగ్రత్త అనుభవం ఎట్లయితే ఉన్నదో, స్వప్న అనుభవం ఎట్లయితే ఉన్నదో, సుషుప్తి అనుభవం అనేది ఎట్లా మనకి 3 ఉన్నాయో, అట్లా యోగ సమాధి అనుభవం అనేది మరొకటి ఉన్నది. అది హంస యొక్క ఆశ్రయం ద్వారా సోహంగా పరిణమింపజేసుకుని తురియ యోగ సమాధిని పొందినటువంటి వారు మాత్రమే అక్కడ ఆ యొక్క అనుభవాన్ని, 4వ అనుభవాన్ని వాళ్ళు పొందటం జరుగుతుంది. అంటే 4వ అనుభవమును పొందటానికి హంసయే ఆశ్రయముగా చేసుకుంటూ ఉన్నారు మహాత్ములు. హంసను ఆశ్రయంగా చేసుకున్నారు. దాని సోహము అనే మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక హంసాశ్రయములో పరమాత్మ వద్దకు, ఇంద్రియముల ఆశ్రయముతో ప్రపంచం వద్దకు పోయేటువంటి విధానములు. ఇంద్రియముల ఆశ్రయం ద్వారా ప్రపంచం వద్దకు పోయేటువంటిది అందరికీ అనుభవంలో ఉన్న విషయము. ఇది కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దీని మార్గంగా ఎవరిని ప్రయాణం చేయించాల్సిన అవసరం లేదు. అందరూ ప్రయాణం చేస్తున్న విధానమే. ఇంద్రియముల ఆశ్రయముతో ప్రపంచం వద్దకు పోవటం అనేటువంటిది అందరికీ స్వతసిద్ధముగా ఉన్నది. హంస యొక్క ఆశ్రయం ద్వారా పరమాత్మ వద్దకు పోవటం అనేటువంటిది సాధారణంగా ఎవరో కూడా ప్రయత్నం చెయ్యరు. ఎవరు గురు అనుగ్రహానికి పాత్రులై నివృత్తి మార్గం తెలుసుకుని సోహం సూత్రాన్ని గుర్తించి పోయేటువంటి కొంతమంది యోగులు మాత్రమే హంస ఆశ్రయం ద్వారా పారమార్థిక బ్రహ్మమును వాళ్ళు గుర్తించే విధానం ఏర్పడు. కనుక పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము హంస ద్వారా పొందాల్సి ఉంటుంది. నామరూపాత్మికమై ఉన్నటువంటి జగత్తు యొక్క అనుభవాన్ని ఇంద్రియముల ఆశ్రయం ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇంద్రియ ఆశ్రయం లేని వారికి ప్రపంచ అనుభవం లేదు, విషయానుభవం లేదు. హంస ఆశ్రయం లేనటువంటి వారికి పరమార్థమగు బ్రహ్మము యొక్క అనుభవం వాళ్ళకి ఉండేటువంటి దానము లేదు. కాబట్టి ఈ ప్రకారముగా ఏదో ఒక ఆశ్రయం అనేటువంటిది ఉండాలి. ప్రపంచ అనుభవం పొందాలంటే ఇంద్రియాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. పరమాత్మ స్వరూప అనుభవమును పొందాలంటే హంస యొక్క ఆశ్రయాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ శ్వాస అనేటువంటి దాన్ని, ఊపిరి అనే దాన్ని పరమాత్మ చెబుతూ అమృతం చైవ మృత్యుశ్చ, ఆయన అమృత స్వరూపుడుగా ఉన్నాడు, మృత్యు స్వరూపుడే ఉన్నాడు. ఈ శ్వాసయే కనుక ఆ శ్వాస సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క స్థలమే సర్వేశ్వరుడు ఉన్నటువంటి స్థలము. దానిని లయకర్త స్థలము అన్నారు. లయము అంటే ఆయువు లయమైపోతున్నది, ఆయువు అంతా కారిపోతూ ఉన్నది. చిల్లి పడ్డ కొండలో నుంచి జలం కారిపోయినట్లుగా మన ఈ దేహములో నిండు కొండ పరమాత్మ అయితే పూర్ణాయువు పోశాడు. అలా పోసినటువంటి ఆయు జలం అనేటువంటిది నిరంతరముగా శ్వాస ద్వారా ఎప్పుడు కూడా కారిపోతూ ఉన్నది. ఎప్పుడైతే ఆయువు అంతా మొత్తం కూడా కారిపోయిందో ఘటం ఖాళీ అవుతుంది. ఆ ఘటాన్ని తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తారు ఆ పని. కనుక భూభాగమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని తిరిగి మరలా మట్టి భాగంలోకే దాన్ని చేర్చే విధానాలని చేస్తూ ఉంటారు. కనుక మట్టి కొండ ఈ దేహం, దాంట్లో ఉన్నటువంటి ఆయువు అనేటువంటి జలం కారిపోతూ ఉన్నది. ఆ కొండ ఖాళీ కాకముందే, ఆయువు మొత్తం కారిపోకముందే
మానవులు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తాను ఏమి చేసుకోవాలో, జీవితంలో ఏమి చేస్తే జీవితం సార్థకత చెందుతుందో అనేటువంటి విధానముగా మానవులు ప్రమాణం ఉన్నప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ బ్రహ్మాండముకు కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము అన్నారు. అటు బ్రహ్మాండములో సర్వేశ్వరుడు నివాసమై ఆయన ఊగుతూ ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. కాబట్టి ప్రకారముగా మరి కంఠం యొక్క పైభాగముగా ఉన్నటువంటి దానిని బ్రహ్మాండము అన్నారు. అండము పిండము రెండు కూడా దిండ్లుగా చేసుకుని బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు కంఠం యొక్క పైభాగమునందు దాన్ని బ్రహ్మాండ స్థలము అన్నారు. ఆ బ్రహ్మాండ స్థలమునందే స్వామివారు నివాసముగా ఉన్నారు. దీన్ని మన స్వాములు కూడా బ్రహ్మాండ విచారము అని చెప్పని కూడా వాళ్ళు చెప్పుకొస్తారు. అనగా ఈ జ్ఞానబోధ అంతా కూడా కంఠం యొక్క పైభాగమునందే చెప్పే విధానము. ఆకాశ స్థలము, ఆపో స్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలము, పృథివీ స్థలము, ఇట్లాగా పంచభూత స్థానాలు ఈ బ్రహ్మాండమునందే ఉన్నటువంటి బ్రహ్మబోధ ఇక్కడే చెప్పే విధానం అంతయు కూడా ఉంటుంది. అహంకార తత్వము, మహాతత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము. అట్లనే బ్రహ్మ స్థలము, విష్ణు స్థలము, శివుని స్థలము, పరబ్రహ్మ స్థలము, పరమాత్మ స్థలము. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, పృచగాత్మ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, శుద్ధ సాత్వికము, గుణాతీత స్థితి అన్నారు. 3 గుణాలు ఉండేటువంటి స్థలముగా చెప్తారు. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, కైవల్యము అన్నారు. స్థూల దేహ స్థలం జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహ స్థలం స్వప్నావస్థ తయేసుడు, కారణదేహ స్థలం సుషిప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణ స్థలం తురీయము కూటస్థుడు, శుద్ధ బ్రహ్మము చివరికి చెప్పేటువంటిది. అట్లాగే ఈశ్వరుడికి చెప్పినట్లయితే విరాట్టు, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరబ్రహ్మ, పరమాత్మ. శబల బ్రహ్మమును చెప్పినట్లయితే భూత, అనుజ్ఞాత, అనుజ్ఞైక రస, అవికల్పుడు, శుద్ధ బ్రహ్మము. ఇది ఈ ప్రకారంగా చూస్తే మన స్వాములు ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఒక్కటొక్కటే దాన్ని బాగా శ్రవణం చేయాల్సి ఉంటుంది. శ్రవణం చేస్తేనే బ్రహ్మాండ విచారము అర్థమవుతుంది. చెప్పుకున్నాం కదా, కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండముగా చెప్పాల్సి ఉంటుంది. ఇది బోధ సంబంధమై ఉన్నటువంటి విషయం. అండాండము, పిండాండము, బ్రహ్మాండము అనేటువంటి అంశాల మీద కూడా మరొక కోణములో దాని విచారణ ఉన్నది. ఆ విషయాన్ని కూడా మనం అవకాశం బట్టి ప్రస్తావించుకుందాము. ఇక్కడ తాత్విక కోణముగా దీన్ని చూస్తూ ఉన్నాం. అండ పిండ బ్రహ్మాండం అని. చివరికి ఈ కంఠం యొక్క పైభాగం అంతయు కూడా బ్రహ్మాండముగా చెప్పే విధానములో ఇంతవరకు మీకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా 5 స్థానాలలో చెప్పుకొచ్చారు. భగవద్గీతలో కూడా ఈ అంశాల గురించి పరమాత్మ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. పంచస్థానములు మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో స్వామి చెప్పుకొస్తాడు. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. పంచయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచయితాని పంచ ఏతాని ఈ పంచ 5 అని చెప్పి అన్నారు.
ఏమిటి 5 అని చెప్పనంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, కైవల్యం. కంఠం భాగంలో కైవల్యం అంటారు. ఇది పంచయితాని మహాబాహో కారణాన్ని నిబోధమే. కారణములుగా నిబోధ బోధిస్తూ ఉన్నారు మహాత్ములు. సాంఖ్య కృతాంతే ప్రోక్తాని సాంఖ్య శాస్త్రమునందు ఈ విషయాలన్నీ కూడా చెప్పటం జరుగుతున్నది. ప్రోక్తాని చెప్పటం జరుగుతూ ఉన్నది. సిద్ధయే సర్వకర్మణం సమస్త కర్మలు సిద్ధింపజేసుకోవటానికి 5 స్థానాలే చెప్పడం జరుగుతుంది. ఏమిటి 5 అని చెప్పనంటే స్వామి చెప్పింది భగవద్గీత 18వ అధ్యాయంలో అధిష్టానం శుద్ధ బ్రహ్మం అధిష్టానం అన్నారు. తదాకర్త ఈశ్వరుడు కర్త అన్నారు. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం. ఇది కరణంచ కారణదేహం కరణంచ పృథగ్విధం. వివిధాచ పృథక్ చేష్ట. సూక్ష్మదేహం అనేటువంటిది వివిధములుగా ఉండి పృథక్కు వేరువేరుగా చేష్టలు కలిగి ఉన్నది సూక్ష్మదేహం. వివిధాచ అంటే వివిధములుగా, పృథక్ అంటే వేరువేరుగా, చేష్ట అంటే చేష్టలు. ఎందుకంటే సూక్ష్మదేహంలో మరి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వివిధములుగా ఉన్నటువంటివన్నీ కూడా ఆ చేష్టలు కూడా దానికే వ్యవహరింపబడేటువంటివిగా ఉన్నాయి. మనసు చేసే పని వేరు, బుద్ధి చేసే పని వేరు, తెలివి చేసే పని వేరు, అహంకారం చేసే పని వేరు. అట్లా జ్ఞానేంద్రియాల్లో కూడా నేత్రం యొక్క పని వేరు, శ్రోత్రం యొక్క పని వేరు, జ్ఞానం యొక్క పని వేరు, జిహ్వ యొక్క పని వేరు. కాబట్టి వివిధాచ పృథక్ అంటే వేరువేరుగా దానిగా పనిచేస్తూ ఉన్నాయి. దృశ్యం చూడాలంటే నేత్రమే చూస్తుంది, శబ్దం వినాలంటే శ్రోత్రమే వింటుంది, రసం గ్రహించాలంటే జిహ్వయే గ్రహిస్తుంది, గంధాన్ని గ్రహించాలంటే ఘ్రాణమే గ్రహిస్తుంది. ఇట్లా వివిధాచ పృథక్ చేష్ట వివిధములుగా వాటి చేష్టలు వేరువేరుగా ఉన్నాయని చెప్పిన అన్నాడు. దైవం చేయవాత్ర పంచమం 5వ స్థానమగు పంచమం 5వ స్థానమగు ఆపోస్థలము. ఇది ఆపోస్థలము. ఇది స్థూలదేహ సంబంధ స్థలం కాబట్టి ఇది దైవం చేయవాత్ర పంచమం 5వదిగా చెప్పేటువంటి ఒక స్థూలదేహము దైవం అని చెప్పిన అన్నారు. దైవం అంటే అది మరి ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించింది కాబట్టి దాన్ని దైవం అని చెప్పని అంటారు. అనగా గత జన్మలలో చేసుకున్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మానుగుణ్యముగా ప్రాప్తించే విధానం కనుక దైవం చేయవాత్ర పంచమం అని చెప్పని 5 స్థానాల్లోనే ఈ బోధంతా కూడా సాంఖ్యశాస్త్రం బోధిస్తున్నటువంటి విధానం. ఇదే బ్రహ్మాండమునందు సమస్తం కూడా ఇమిడి ఉన్నటువంటి విధానము. బ్రహ్మాండమునందే బ్రహ్మ విద్యను బోధించాలి, వేరే చెప్పే అవకాశాలు కావు. కంఠం యొక్క దిగువ భాగంలో బ్రహ్మ విద్యను బోధించేది పెద్దగా ఉండదు. కంఠం యొక్క పై భాగమునందే బ్రహ్మాండమునందే బ్రహ్మ విద్యను బోధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రహ్మపీఠము, విష్ణుపీఠము, రుద్రపీఠము, సదాశివపీఠము, పరబ్రహ్మపీఠము, మహేశ్వరపీఠము, సదాశివపీఠము అన్నారు. అటనే మనకు పంచముఖాల గురించి తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నమునందు పంచముఖాలు బోధిస్తారు. సజ్జోజాత ముఖము, వామదేవ ముఖము, అఘోర ముఖము, తత్పురుష ముఖము, ఈశాన్య ముఖం. ఇవి పంచముఖాలు. పరమేశ్వరునికి పంచముఖాలుగా చెప్పేటువంటి పంచముఖములు. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవేత్ నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని మనకి మంత్రాలు తైత్రీయంలో చెప్పే ఉంటాయన్నమాట. అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యః నమస్తే రుద్రరూపేభ్యః ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మేస్తు సదాశివం అని సదాశివపీఠము. మరి సజ్జోజాత ముఖము, వామదేవ ముఖము, అఘోర ముఖము ఇవన్నీ కూడా బ్రహ్మాండమునందే సజ్జోజాత ముఖము, వామదేవ ముఖము, అఘోర ముఖము, తత్పురుష ముఖము, ఈశాన్య ముఖం పంచముఖాలు. ఈ బ్రహ్మాండమునందే చెప్పేటువంటి యొక్క విధానము అని చెప్పిన అన్నారు. అట్లాగా మరి ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, పరిషగాత్మ, తూర్పు, పడమర,
దక్షిణము, ఉత్తరము, ఈ 4 దిక్కులు కూడా ఇక్కడే చెప్పుకొస్తారు. దిక్కులకు అతీతముగా ఉండేది బ్రహ్మం, దిగాతీతము అని చెప్పని అంటారు. 4 దిక్కులు, 4 కూడా ఈ ఆపో స్థలం తూర్పు దిక్కు, అగ్ని స్థలం పడమటి దిక్కు, శ్రోత్ర స్థలం దక్షిణ దిక్కు, ఘ్రాణ స్థలం ఉత్తర దిక్కు, ఈ 4 దిక్కులు ఇక్కడే చెప్పేటువంటి విధానం. దిక్కులు చూడమాక అంటారు. ధ్యానం చేసేవారు దిక్కులు చూడకూడదు. అనగా ఏ యొక్క మార్గాన్ని మహాత్ములు బోధిస్తారో అక్కడ ఉండాలి తప్ప ఈ దిక్కుల వైపు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. అనగా పంచేంద్రియాల వైపుకు పోమాక హంస యొక్క ఆశ్రయంలో మాత్రమే ఉండు అన్నారు. భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా స్వామి గారు దిక్కులన్న అనవలోకయన్, దిక్కులను చూడమాక అంటాడు. ధ్యానం యొక్క విషయాన్ని బోధిస్తూ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రుతం నాతి నీచం చేలా జన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయశిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ న అనవలోకయన్, దిశః చ దిక్కులను నా అనవలోకయన్, దిక్కులను చూడమాక, దిక్కుల వైపు చూడమాక అంటాడు. అనగా ఏ యొక్క మనస్సును శ్వాస ఎందు పెట్టావో అక్కడ మాత్రమే ఉండాలి తప్ప ఈ తూర్పు దిక్కు వైపుకి పడమ దిక్కు వైపుకి పోకూడదు. పోయావు అంటే విషయ ప్రపంచంలో పడతావు అని చెప్పిన అంటారు. ఆపో స్థలం తూర్పు, అగ్ని స్థలం పడమర. ఎందుకంటే తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు సమస్త జీవులు కూడా మేలుకొని వాళ్ళ కార్యాలు చేసుకుంటూ ఉంటారు. తిరిగి మరలా సూర్యుడు అష్టాద్రి చేరుకొని అస్తమించాడు అంటే సమస్త జీవులందరూ కూడా విశ్రమించి నిద్రకు ఉపక్రమిస్తారు. అట్లా మనలో కూడా బుద్ధి అనే దాన్ని సూర్యుడిగా చెప్పారు. బుద్ధిరి గరతి సూర్య అన్నారు. చంద్రమా మనసో జాత, మనస్సుని చంద్రుడితో పోలిశారు, బుద్ధిని సూర్యునితో పోలిశారు. అట్లా మనలో ఉన్నటువంటి యొక్క బుద్ధి అనేటువంటిది బోధాకరణములతో ఆపోస్థలమునందు ఉదయించినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా మేలుకొని వ్యవహారం చేస్తాయి. ఎప్పుడైతే బుద్ధి అనేటువంటి యొక్క సూర్యుడు నేత్రమగు అవిద్యాస్థలమునందు, అజ్ఞానమునందు అస్తమిస్తాడో ఈ సమస్త ఇంద్రియములు కూడా వాటి వ్యవహారములు మానుకొని సుషుప్తిలో నిమగ్నమవుతాయి, అవిద్యలో లీనమవుతాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా తూర్పు ఆపోస్థలము అని, ఆపోస్థలము జిహ్వస్థలము అని, అట్లనే పడమట సూర్యుడు అస్తమించేటువంటి స్థలం నేత్రస్థలము, అగ్నిస్థలము. అక్కడ అజ్ఞానములో బుద్ధి అస్తమిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి మేలుకున్నదా సమస్త వ్యవహారం అంతా వస్తుంది. ఆ బుద్ధి అనే సూర్యుడు అస్తమించాడు అంటే వ్యవహారం అంతా కూడా ముగింపబడుతుంది, అందరూ సుషుప్తిలో విలీనమవుతారు. ఈ విధముగా తూర్పు పడమరలుగా చెప్పేటువంటి ఒక మాట. ఉదయించే ఆపోస్థలంలో బుద్ధి ఉదయిస్తుంది, తన బోధాకరణముల ద్వారా ఉదయిస్తుంది. తిరిగి మరల అజ్ఞానంలో రాత్రి సమయంలో అస్తమిస్తుంది. కనుక ఉదయించే స్థలం తూర్పు, అస్తమించే స్థలం పడమటగా ఆపోస్థలము, అగ్నిస్థలం చెప్పుకొచ్చారు. నేత్రస్థలము, జిహ్వస్థలం. ఇక శ్రోత్ర స్థలాన్ని దక్షిణ దిక్కుగా చెప్పారు. దక్షిణ దిక్కు అధిపతి యముడు అన్నారు. తూర్పుకి ఇంద్రుడు, దక్షిణ దిక్కుకి యముడు. కనుక దక్షిణ దిక్కు అంటే శ్రోత్ర స్థలము. ఈ ప్రకారముగా శ్రోత్రం అనేటువంటి యొక్క చెవిని మహాత్ములకు ఇవ్వండి, లోకానికి ఇవ్వమాకండి అంటారు. ఆ చెవిలో పడేటువంటి శబ్దాలన్నీ కూడా సూక్ష్మదేహంలో చేరతాయి. మనం ఏవైతే వింటామో అవన్నీ కూడా సూక్ష్మదేహం అనే దాంట్లో పడతాయి పోయి. కనుక ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని విని మనస్సులో నిశ్శబ్దం చేసుకున్నాం అంటే రక్షింపబడతాం, కాపాడబడతాం. అదే లోక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను బాగా గనక సూక్ష్మదేహంలో పడేసినట్లయితే అది అనాత్మమయంగా తయారైపోతుంది, అజ్ఞానమయమైపోతుంది. ఎంతెంత మనం ప్రపంచం యొక్క సంబంధ వార్తలు లోక వార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను ఏ కరణి భవజలని తుదముట్టని దుదును నారాయణ అన్నారు.
కాబట్టి ఆ ప్రకారముగా మరి లోక వార్తలకు మనకి కరణములు, ఆ కరణముల ద్వారా అనేకమైనటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలన్నీ చెవుల ద్వారా లోపలికి పోస్తూ ఉన్నాం. సూక్ష్మదేహం అంతా కూడా అనాత్మమయముగా, అజ్ఞానమయంగా చేస్తున్నటువంటి విధానము లోకములో. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దలు అనడివన్నీ, వినగ వినగ నీకు విషదంబులవు సుమ్ము, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, చెవులు ఎందుకున్నాయా అన్నారు. ఎందుకు పరమాత్మ చెవులు ఇచ్చింది అని చెప్పనంటే, మంచి విను, మంచిది గ్రహించు, ఆ చెవుల ద్వారా ఆత్మతత్వ జ్ఞానాన్ని బాగా గ్రోలు అని చెప్పిన అన్నారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప అని శంకరాచార్యుల వారు కూడా కాశీ పంచకంలో చెప్తారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, విమల నిర్మలమై ఉన్నటువంటి గంగా, గంగా జ్ఞాన గంగా అన్నారు. గీతా గంగోదక స్నానం అని కూడా చెప్పుకొచ్చారు. గీత గంగోదక స్నానం, గీత అనేటువంటి తత్వాన్ని శ్రవణం చేసే కొద్దీ ఆ గంగలో స్నానం చేయటం అవుతుంది. చాలామంది, లక్షల మంది, కోట్ల మంది ఈనాడు చూస్తే కుంభమేళాకు పోయి అక్కడ స్నానం ఆచరించి పవిత్రమైనటువంటి భావనతో వచ్చినటువంటి విధానము. ఎంతో ప్రయాస కూడా గురై ఎంతోమంది ఆ ప్రయాగ త్రివేణి సంగమం అలహాబాద్ పోయి అక్కడ స్నానం ఆచరించిన విధానం ఒక పవిత్రమైన భావన, పవిత్రమైనటువంటి సంకల్పంతో పోయొచ్చారు. కుంభమేళ అంటే ఎంతో కాలానికి వచ్చే విధానముగా అని చెప్పని కూడా చెప్తారు. సరే, గొప్ప భావన, పూజ్య భావన, మంచి భావన. ఆ ప్రకారంగా కుంభమేళాకు పోయి దాంట్లో స్నానం చేసి పునీతులమయ్యం అనేటువంటి ఒక భావన మంచిది. ఇలా ఎవరికి అయిపోయింది, కుంభమేళ అయిపోయింది, చాలామంది పోయి వచ్చారు, స్నానాలు చేసి వచ్చారు, మంచిది. అయితే మనం ముఖ్యంగా కుంభమేళ స్నానం చేయాల్సింది జ్ఞాన గంగలో స్నానం చేయమని శంకరాచార్యులు బోధిస్తూ ఉన్నారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగ, నిర్మలమై ఉన్నటువంటి జ్ఞాన గంగ. ఉపనిషత్తులు ప్రవాహముగా పోతూ ఉన్నాయి. ఈ శకే నకట అప్రేషణ ఉండ మాండిక ఇతైతరయ్య బృహదారణ్యక చాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతనాథ హంసోపనిషత్తు, యోగోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు. ఈ ప్రకారముగా జ్ఞాన గంగ ప్రవాహంగా పోతూ ఉన్నది. అలా పోయేటువంటి మహాత్ముల నుండి జాలువారేటువంటి జ్ఞాన గంగలో మునకల వేయాలని చెప్పి అన్నారు. ఎందుకంటే కల్మషాలన్నీ కూడా సూక్ష్మదేహంలో చేరి ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మదేహాన్ని గంగలో ముంచాలి. స్థూల దేహాన్ని గంగలో ఉంచాము, స్థూల దేహ సంబంధమై ఉన్న మాలిన్యాలన్నీ పోతాయి. మరి సూక్ష్మదేహాలు ఉన్న మాలిన్యాలు పోవాలంటే జ్ఞాన గంగలో ముంచాలి దాన్ని. ఆ ప్రకారంగా మరి ఎంతోమంది జిజ్ఞాసువులు, ముముక్షువులు వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాన గంగలో స్నానం చేస్తూ ఉన్నారు, సకల మాలిన్యాలు పోగొట్టుకుంటూ ఉన్న విధానం. కాబట్టి శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దలు అనిడివన్నీ అన్నాడు వేమన. ఎందుకు చెవులు అని చెప్పనంటే, మహాత్ములు చెప్పేటువంటి జ్ఞాన తత్వాన్ని శ్రవణం చేయాలనేటువంటి మాటగా చెప్పేది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ చెవిని లోకానికి అప్పచెబుతూ ఉన్నాం. అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి ఒక వాట్లకే చెవులు అప్పచెప్పి ఊరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చెవులలో అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మరి ప్రవేశింపజేయటం కారణముగా మనస్సంతా కూడా ఏమవుతుందని చెప్పనంటే, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి, వాసనా సంబంధమై ఉన్నటువంటిదిగా తయారవుతుంది. దక్షిణ దిక్కుకి అధిపతిగా ఉన్నటువంటి యముని వద్దకు ప్రయాణం చేసి పోవాల్సి వస్తుంది. కనుక సూక్ష్మదేహంలో పడ్డటువంటి సంస్కారములే అవి యముని వద్దకు లాక్కుపోయేటువంటివిగా ఉంటాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. స్వామి చెప్పుకొచ్చారు. తస్మాత్ ఆ కారణం చేత ఏతత్తు ఈ త్రయం మూడింటిని త్యజేత్ వదిలిపెట్టుము.
కామః క్రోధః తదా లోభః తస్మాత్. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ వాసనా సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా సూక్ష్మదేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని జ్ఞానగంగలో ముంచమని చెప్పేటువంటి మాట. అందువల్ల ఆకాశ స్థలాన్ని దక్షిణ దిక్కుగా చెప్పుకొచ్చారు. దాని ద్వారా సూక్ష్మదేహం దక్షిణ దిక్కు అనేటువంటిది అధినాయకుడకు యముని వద్దకు పోయే విధానముగా అందరూ కూడా సూక్ష్మదేహం తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇట్లాగా మరి తూర్పు ఆపోస్థలము, నేత్రస్థలమేమో పడమట చెప్పుకున్నాము. శ్రోత్రస్థలం దక్షిణ భాగం అయితే ఘ్రాణస్థలం ఉత్తర భాగము అన్నారు. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. ఉత్తర దిక్కు అనేటువంటిది ఘ్రాణస్థలముగా చెప్పారు. ఎందుకు ఉత్తర దిక్కు అన్నారు అనేటువంటి మాటగా చూసినట్లయితే ఉత్తు తరంతీతి ఉత్తరం. ఉత్తు అంటే పైకి, తరంతి అంటే దాటటం, ఈ భవసాగరం దాటటం. ఉత్తు అనగా పైకి పోవాలని చెప్పనంటే ఊర్ధ్వ ప్రయాణం పోవాలంటే, నివృత్తి మార్గంలో పోవాలంటే హంస యొక్క ఆశ్రయంలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. హంస ఆశ్రయంలో ఉన్నవారు ఊర్ధ్వ ప్రయాణం చేస్తారు. ఇంద్రియ ఆశ్రయంలో ఉన్నటువంటి వారు అధః ప్రయాణం చేస్తారు. అధః అంటే కిందికి అనగా కింద ఉన్న విషయముల వైపు ప్రయాణం చేసేది ఏంటంటే ఇంద్రియముల యొక్క సాహచర్యము, ఇంద్రియములతో సాన్నిధ్యము పొందేటువంటి వాళ్ళు ఈ దిగువకు ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఊర్ధ్వ దిగువ రెండు ఉన్నాయి మనకి, కిందకు పోవటము పైకి పోవటం అని చెప్పని. ఈ రెండు మార్గాలలో లోకంలో మానవులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కిందకు పోయే వాళ్ళు కిందకు పోతున్నారు, పైకి పోయే వాళ్ళు పైకి పోతూ ఉన్నారు. భగవద్గీతలో పరమాత్మ ఈ మాట కూడా చెప్పుకొచ్చాడు 6వ అధ్యాయంలో. ఆరు రుచోహో మునేహ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు రుచోహో మునేహ యోగం. మునేహే మననశీలుడై ఉన్నటువంటి యొక్క ముని, వాచం యమహ ముని, మనన మోక్షాపేక్షగా ఉన్నటువంటి యొక్క మునులు ఏం చేస్తున్నది ఏం చెప్పానంటే ఆరు రుచోహో ఎక్కగోరేటువంటి వారై కర్మ కారణం ఉచ్యతే, కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అనగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఈ ప్రకారముగా ఆరు రుచోహో పైకి ఎగవాగుతూ ఉన్నారు. అనగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం దాటి కారణాతీతమై ఉన్నటువంటి ఆత్మ వద్దకు వాళ్ళు ప్రయాణమైపోవటమే ఆరు రుచోహో అన్నాడు. ఎక్కగోరేటువంటి వారు, పైకి పోయేవారు, ఊర్ధ్వంగా ప్రయాణము చేసేవారు. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢస్య ఆ యోగం అధిరోహించి ఉన్నటువంటి వారు యోగారూఢులు అని చెప్పి అన్నారు. శమః కారణం ముచ్యతే. వాళ్ళకి ఏముంటుందో అంటే శమః అంటే సంతోషము, ఆనందము అనేటువంటిది. కాబట్టి ప్రకారముగా క్రిందకు పోవటం అంటే ఇంద్రియముల యొక్క ఆశ్రయంలో ఉన్నవాళ్ళు దిగువకు పోతారు. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు ఊర్ధ్వ ప్రయాణానికి ప్రయాణమైపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తర దిక్కు అనేది ఘ్రాణ స్థలము, దక్షిణ దిక్కు శ్రోత్ర స్థలము, ఉత్తర దిక్కు ఘ్రాణ స్థలము అన్నారు. కాబట్టి ప్రకారముగా ఉత్తు ఊర్ధ్వం తరంతీతి ఉత్తరం. ఉత్తు పైకి అన్నమాట. పైకి పోవాలంటే, పైకి పోవటం అంటే అర్థం, పైకి పోవటం అంటే ఒక అర్థం, మళ్ళీ ఒక అర్థం తీస్తారు. మళ్ళా పైకి పోవా, అందరు పైకి పోయే వాళ్ళే కదా అనేటువంటి మాటలు కూడా వాడతారు. అది కాదు అర్థము. ఆ పైకి పోయేది ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకోండి, ఆ విషయం వేరు. ఇక్కడ పైకి పోవటము అని చెప్పనంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణం దాటి స్వరూప స్థితిని పొందే విధానం పైకి పోవటం. మీకు ఈ మాటలు పరమాత్మ భగవద్గీతలో క్షుణ్ణంగా చెప్పుకొచ్చాడు, స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా ఇంద్రియాని పరాణ్యాహు. అనగా విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే యో బుద్ధేః పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే పరమోత్కృష్టమై ఉన్నటువంటిది బ్రహ్మము అన్నాడు పరమాత్మ స్వామివారు.
కనుక ఈ విషయముల కంటే ఇంద్రియముల పైన ఇంద్రియముల కంటే మనస్సు ఇంకా పైన ఉన్నది, మనస్సు కంటే బుద్ధి ఇంకా పైన ఉన్నది, బుద్ధి కంటే ఆత్మ సర్వోన్నతమై ఉన్నది అర్థం. ఈ ప్రకారముగా విషయముల దాటి ఇంద్రియముల కాడికి, ఇంద్రియముల దాటి మనస్సు వద్దకి, మనస్సు దాటి బుద్ధి వద్దకి, బుద్ధి కూడా దాటి ఆత్మ వద్దకు పోవటమే ఊర్ధ్వం. అది ఉత్తరం. ఉత్తు తరంతీతి ఉత్తరం. గ్రాణ స్థలాన్ని ఉత్తరము అని చెప్పి అన్నారు. కనుక ఈ ప్రకారంగా తూర్పు, పరమట, ఉత్తరము, దక్షిణము అని చెప్పని బ్రహ్మాండమునందే చెప్పుకొచ్చేటువంటి యొక్క విధానము. అటు నాపో స్థలము మణిపూరక చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, మూలాధార చక్రం అని చెప్పని కూడా ఈ షట్చక్రాలు కూడా ఇక్కడే చెప్పే విధానంగా మహాత్ములు బోధిస్తారు. ఇవి చాలా విచారణాత్మకముగా ఉండే అంశాలు ఇవన్నీ కూడా. కనుక ఆపో స్థలమునందు మణిపూరకము, స్తోత్ర స్థలమునందు స్వాధిష్టానము, నేత్ర స్థలమునందు అనాహత చక్రము, ఘ్రాణ స్థలమునందు మూలాధార చక్రము, కంఠమునందు విశుద్ధ చక్రము, సుషుమ్నాయందు ఆజ్ఞా చక్రము, సుషుమ్న అంతర్గతముగా ఉన్నటువంటిది సహస్రార చక్రము. అది బ్రహ్మదేవుని బ్రహ్మస్వరూపము యొక్క విధానము అన్నారు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా చూస్తే మరి బ్రహ్మాండమునంది బోధించేటువంటి యొక్క విధానము ఎన్నెన్నో అనేక అంశాలు మనకి ఇక్కడ బోధించేటువంటివి. ఆపో స్థలము, ఋగ్వేదము, ఆకాశ స్థలము, యజుర్వేదము, అగ్ని స్థలము, నేత్ర స్థలము, సామవేదము, ఘ్రాణ స్థలము అది సామవేదము, ఇట్లా చెప్పుకొస్తారు. ఆపో స్థలం ఋగ్వేదం, ఆకాశ స్థలం యజుర్వేదం, అగ్ని స్థలం నేత్ర స్థలము సామవేదం, ఘ్రాణ స్థలం అది ఋగ్వేదం, యజుర్ సామవేదం, అధర్ణ వేదం చెబుతారు. ఘ్రాణ స్థలం అధర్ణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదం. కనుక అధర్ణ వేదముగా ఉన్నటువంటి యొక్క దానికి యజ్ఞములో భాగం కాదు, అది కేవలం సాక్షి మాత్రంగా ఉంటుంది. అది అధర్వుడు అనే మహర్షి బోధించినటువంటి యొక్క భాగం అది. ఈ 4 వేదాలు కూడా ఈ కంఠమునందే సర్వేశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి బ్రహ్మాండ స్థలమునందే ఈ 4 వేదములు కూడా చెప్పేటువంటి విధానము. ఈ ప్రకారముగా చూసినట్లయితే అనేక అంశములు మనకి బ్రహ్మాండమునందు చెప్పేటువంటివి. కాబట్టి ఈ బ్రహ్మాండ నాయకుడు ఉన్నటువంటి సర్వేశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి స్థలం కంఠము యొక్క పై భాగాన్ని ఇది బ్రహ్మాండ స్థలము. ఏమి అండపిండ అండపిండ రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లుగా వించనే ఉయ్యాల, రెయ్యి పవలు 2 స్తంభములుగా వించి బయలుదూలము చేసి ఉయ్యాల, అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు. కనుక ఈ ప్రకారంగా 2 భాగాలు పాదముల నుంచి నాభి దాకా అండాండము చెప్పుకున్నాం. నాభి నుంచి కంఠము దాకా పిండాండం అనే భాగం విష్ణువు యొక్క స్థలముగా చెప్పడం జరిగింది. కంఠము నుండి పై భాగం అంతా కూడా ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయన మనకి చూస్తే ఆలయాలలో కూడా రామాలయంలో రాముడు ఉంటాడు, శివాలయం విష్ణాలయంలో విష్ణుదేవుడు ఉంటాడు, అమ్మవారి ఆలయంలో అమ్మవారు ఉంటుంది, అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వాముల వారు ఆకృతి కలిగి ఉంటారు. కానీ శివాలయం వాళ్ళలో మాత్రం మీకు లింగమే దర్శనమిస్తుంది. ఈ శివలింగము అనేటువంటి దాని మీద కూడా కొంత విచారణాత్మక అంశాలు ఉన్నాయి. అటు వ్యావహారికముగాను పారమార్థికంగా కూడా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి ఆకృతి లేకుండా ఒక నిర్వికారముగా నిరాకారముగా మనకి చెప్పేటువంటి ఒక సందేశం ఎట్లయితే బ్రహ్మము నిరవయవిగా ఉన్నదో ఆ సర్వేశ్వరుని యొక్క స్వరూపం నిరవయవిగా ఉన్నటువంటి స్వరూపాన్ని మనకి జ్ఞాపకం చేయటానికి ఈ శివలింగ ఆకృతిలో మనకి దర్శింపజేస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ కంఠం యొక్క పై భాగమంతి కూడా దాన్ని బ్రహ్మాండముగా అక్కడే సర్వేశ్వరుడు నివాసముగా ఉన్న స్థలము. సర్వేశ్వరుడు నివాసముగా ఉన్న స్థలము. ఈశ్వర సర్వభూతానాం హృతదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయే.
సర్వేశ్వరుడు ఈ బ్రహ్మాండ స్థలమునందు ఉండి సుషుమ్నా ద్వారం వద్ద ఉండి అందరి శ్వాసలను ఆయన ఆడింపజేస్తూ అందరినీ కూడా బతికిస్తూ ఉన్నాడు. ఒక అంశము ఆయువును తరిగింపజేసి లయకర్తగా ఉన్నాడు. కాబట్టి శ్వాస ఊపిరి అనేటువంటిది సర్వేశ్వరుని చేతిలో ఉన్నటువంటిది. ఆయన ఆడిస్తూ ఉండటం కారణముగా శ్వాస అనేది ఆడుతూ ఉన్నదే తప్ప ఎవరూ కూడా ఈ శ్వాసను ఆడిస్తున్నటువంటి విధానం కాదు. నా ఊపిరి అని చెప్పుకుంటూ ఉంటాం. నా గాలి, నా ఊపిరి, నా ప్రాణము అనేవాళ్ళే తప్ప ఎవరైనా తన ఊపిరి తాను ఆడించుకునే వాళ్ళు ఉన్నారా? తన ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునే విధానంగా ఉన్నారా అని చెప్పనంటే ఆ ఊపిరిగా ఉన్నటువంటి ప్రాణానికి సర్వేశ్వరుడు ప్రాణపతిగా ఉన్నాడు. ఆయన ఆడించబట్టే అందరూ కూడా లెగిసి వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. ఆయన గనక శ్వాస ఆడించడం గనక మానుకున్నాడు అని చెప్పనంటే ఇక ఆపోతే హరహర మహాదేవ శంభో శంకర ప్రయాణాలు కొనసాగుతాయి అందరు. ఈ ప్రకారముగా ఈ కంఠం యొక్క పైభాగాన్ని దాన్ని బ్రహ్మాండ స్థలము అన్నారు. అంటే బ్రహ్మాండమునందే సర్వేశ్వరుడు శయనించి ఉన్నాడు. అలా శయనించి ఉన్నటువంటి ఆయనకి అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించగా ఆ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మాండమునందు ఆయన గారు ఆ సర్వేశ్వరుడు చేతన స్వరూపుడై మంగళ స్వరూపుడై ఆ స్వామి ఆ బ్రహ్మాండమునందు తేజోమయుడై ఉన్నటువంటి విధానము గమనించాల్సిన అంశము. అందరికీ ఆయనే ఆ సర్వేశ్వరుడే జీవనమును ప్రసాదించాడు. జీవనం సర్వభూతేషు అంటుంది భగవద్గీత. సర్వభూతేషు సమస్త భూతములు, ఒక మానవులే కాదు, ఈ విశ్వములో ఉన్నటువంటి 80 లక్షల రకాలుగా ఉన్నటువంటి సమస్త జీవులకు ఆయనే జీవనం. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తపస్సును ఆచరించేటువంటి వాళ్ళల్లో ఆయనే తపస్సుగా ఉన్నాడు అని చెప్పి అటనే జీవనం కలిగి ఉన్నటువంటి సకల జీవులకు జీవితమును ప్రసాదించినటువంటి విధానముగా సర్వేశ్వరుడు గనక ఆ ప్రకారముగా ఆయన మన యొక్క బ్రహ్మాండమునందు ఉండి మన యొక్క శ్వాసను ఆడింపజేస్తూ అందరికీ కూడా ఆయన జీవనమును ప్రసాదించాడు. ఆయన అనుగ్రహం జీవనం. జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా, లేక మూర్ఛావస్థకు పోయిన వాడైనా వాళ్ళకి శ్వాస అనేది ఆడుతుందని చెప్పనంటే అది ఈశ్వరానుగ్రహముతో మాత్రమే జరుగుతున్నటువంటి దానం. కాబట్టి ఆయన రక్షకుడు అన్నారు. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను. ఈ ప్రకారంగా రక్షకుడై సమస్త జీవుల్ని కాపాడుతున్నటువంటి ఆయన బ్రహ్మాండ నాయకుడుగా ఉన్న విధానములో అండపిండము రెండు ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించనే ఉయ్యాల. కాబట్టి ఆయనకి ఆ బ్రహ్మాండ స్వరూపునికి సర్వేశ్వరునికి ఈ రెండు కూడా దిండ్లుగా అనే విషయముగా బ్రహ్మం గారు చెప్తున్న అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.